వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దూసుకొస్తున్న మొందా తుఫాన్, ఏపీకి హై అలర్ట్. నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన హోంమంత్రి అనిత. గన్ పార్క్ వద్ద క్షమాపణలు చెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. విజయవాడ అయ్యప్ప నగర్ లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న నాగుల చవితి సందర్భంగా ఆలయంలో నాగలింగేశ్వర స్వామికి హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నాగేంద్ర స్వామిని కోరుకున్నాం. ఆలయ పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇన్నేళ్ల తన రాజకీయాల్లో తెలంగాణ ఉద్యమకారుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని, అందుకు ఆ కుటుంబాలకు క్షమాపణలు చెప్తున్నానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి తరపున శనివారం జనంబాట కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. అంతకంటే ముందు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించాక ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది అమరులైనరని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం. అసెంబ్లీలో చెప్పినాం, అన్ని చోట్ల చెప్పినాం. కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం. ప్రతి అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం. కానీ 1200 మంది అమరులని మనమే చెప్పి 580 మందికి మాత్రమే మనం ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం, ఉద్యోగం ఇచ్చుకున్నాం. మిగతా వారికి మనం న్యాయం చేయలేకపోయినాం. ఎట్ ద సేమ్ టైం ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు. తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఈ ప్రభుత్వం నుండైనా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ కు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దూసుకొస్తున్న మొందా తుఫాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తుఫాను చాలా ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. విశాఖపట్నం, తిరుపతి వరకు దీని ప్రభావం ఉండనుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని తీర ప్రాంత జిల్లాలో ఉన్నత విద్యా సంస్థలకు 28, 29 తేదీలో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణాలు మానుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శనివారం పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని నర్సీపట్నంలో సతీమణి చింతకాయల పద్మావతి మరియు తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ కుటుంబ సమేతంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నాగేంద్ర స్వామి వారి ఆశీస్సులతో తెలుగు వారందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించేలా నాగేంద్ర స్వామి ఆశీస్సులు అందించాలని ప్రార్థిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ముందుగా మన రాష్ట్ర ప్రజలందరికీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా నాగుల చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాగేంద్రుడు ఆశీర్వాదంతో మన రాష్ట్రమే కాదు తెలుగువారి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చెందేలాగా ఆ నాగేంద్ర స్వామి ఆశీర్వాదం ఇవ్వాలని మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కానీ విని ఎరగని రీతిలో పెద్దపప్పుడు మండలంలో చాగులు డ్యాంకు నీళ్లు వచ్చాయని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అన్నారు. కొంతమంది వాన పడింది కాబట్టి నీళ్లు వచ్చాయని విమర్శిస్తున్నారని, వాన పడటం ఒక ఎత్తైతే నీరు అందరికీ సమంగా అందడం ఒక ఎత్తని జేసీ అన్నారు. తాడిపత్రి ప్రాంతంలో చాగళ్లతో పాటు యాడికి కాలువ మరియు పెదవడుగూరు మండలాలకు పుష్కలంగా నీరు వచ్చాయని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఐఏబీ మీటింగ్లో కూడా మా నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న కాలువలు పూర్తి చేయాలని కోరానని, ఈ కాలువలు పూర్తి అయితే దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ విషయంపై త్వరలోనే సీఎం చంద్రబాబును కలుస్తానని జేసీ అశ్మిత్ రెడ్డి తెలిపారు. మరి ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. ఎప్పుడు విని కని ఎరగని రీతిలో మా డ్యామ్కి నీళ్ళు వచ్చాయి. చాలా మంది అంటా ఉన్నారు, నువ్వేంది తెచ్చేది నీళ్ళు, వాన పడింది కదా దానికి పాటికి దానికి వచ్చాయని. వాన పడేది ఒక ఎత్తు అయితే ప్రతి ఏరియాకి సమానంగా నీళ్లు పోయేది ఒక ఎత్తు. అందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి నీరు అందాలా, రైతులకి మరొకసారి భరోసా ఇవ్వాలని చెప్పి కేటాయింపులు చాలా బాగా చేశారు. మాకు కేవలం ఒక చాగల్లే కాదు, పైన యాడికైతేనేమి వడుగూరు అయితేనేమి వీటన్నిటి కూడా నీళ్ళు వచ్చాయి. రైతులు ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా అకాల వర్షాలు పడడం వల్ల రోంత పంట చెడింది అక్కడ ఇక్కడ. అయినా కూడా ఈ నీళ్లు స్టోరేజ్ చేసుకోవడానికి మాత్రం మాకు ఈసారి చాలా మంచి అవకాశం వచ్చింది. అదేవిధంగా నిన్న మాకు ఐఏబీ మీటింగ్ జరిగింది. ఆ ఐఏబీ మీటింగ్లో నేను ఒకటే కోరాను, మాకు చిన్న చిన్న కాలువలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయితే దాదాపు మొత్తం మా నియోజకవర్గం కింద 1,00,000 ఎకరాలు సాగు చేసుకునేదానికి వీలవుతుందని చెప్పి. మరి దీనికి అవసరమైన డబ్బులు కూడా పెద్ద ఎక్కువ లేదు. దాదాపు మా చాగళ్ళ కింద అయితే ఒక 15 నుంచి 20 కోట్లు, యాడికి సైడ్ ఇంకొక 20 కోట్లు, మొత్తం కలిపితే ఒక 50 నుంచి 60 కోట్లు మనం ఖర్చు పెడతామంటే మాత్రం ఖచ్చితంగా రైతన్యకి న్యాయం చేసినట్టుంటుంది. ఖచ్చితంగా కోరాను. బీజేపీ నాయకులు ఆరా దారి మళ్లింపుపై ఆగ్రహం. పాన్గల్ మండలానికి దాదాపు 1,200 క్వింటాలు పైన వేరుశెనగ విత్తనాలు వచ్చినట్లు సమాచారం అందింది. ఈ సమాచారం కోసం ఏడీఏని అడగగా ఎక్కడో తప్పిదం జరిగిందని, దాని గురించి పూర్తిగా సమాచారం సోమవారం నాడు ఇస్తానని చెప్పడం జరిగింది. దానితో పాటు విత్తనాల సబ్సిడీ కేంద్రం ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇస్తుంటే ఫ్లెక్సీలో మాత్రం ఆయన ఫోటో లేకుండా వేయడాన్ని ప్రశ్నించగా ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఒకవేళ సోమవారం లోపు ఏ రైతులు ఇచ్చారో, ఇంతవరకు ఏ ప్రకారం ఇచ్చారో, ఎలా సెలక్షన్ చేసుకున్నారు, ఒకరికి ఎన్ని కేజీలు ఇచ్చారు, సమాచారం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున దీనిపై పోరాటం చేస్తామని మండల బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాన్గల్ మండల అధ్యక్షులు శివరాం యాదవ్, బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు ప్రవీణ్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రమేష్, కౌన్సిలర్లు రామకృష్ణ, మండల జనరల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు డీసీ కురమయ్య, మండల ప్రధాన కార్యదర్శి తానా మోని రమేష్, నాగరాజు, నందకుమార్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వాలకు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ దీనికి సంబంధం లేకుండా ఆఫీసర్లకు ఆ స్వచ్ఛంద సంస్థ రెండు టైపై అక్కడ పోయి వాళ్ళ పొలాల్లో తిరిగి చూసి ఈ రైతు చేస్తున్నాడు ఈ రైతు చేస్తున్నాడు చూసి వాళ్లకు వీళ్ళు ఇవ్వాలన్నమాట. ₹1 కూడా కట్టకుండా మొత్తం ఒక్కొక్క రైతుకి దాదాపు క్వింటల్ వరకు వీళ్ళు ఇది చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అక్కడ మనం బోర్డు పెట్టింది
మొత్తం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛంద సంస్థకు పంపిస్తే ఈ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రి గారు జూపల్ కృష్ణారావు సార్ గారు మిగతా వాళ్ళ కూడా మేము ఇస్తున్నాం అన్నట్టు చెప్పేసి బోర్డు పెట్టుకుని కాంగ్రెస్ పెట్టి వాళ్ళకి ఎవరైతే మంచి ఉంటారో వాళ్ళ కార్యకర్తలు అయితే ఉంటారో విలేజ్ లో పుట్టి ఎవరైతే ఇప్పుడు మీ అందరికీ తెలిసింది ఏమైనా ఇస్తున్నారని ఎవరో చెప్పడం వల్ల మీరు తెలుసుకొని ఇట్లా వచ్చింది. అంటే ఎక్కడ కూడా షాపింగ్ చేయకుండా ఏం చేయకుండా దొంగల్లాగా ఏం చేస్తున్నారు ఈ లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు అంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఉంటే లోపల తీసేసుకుని మీకు ఇస్తున్నారు మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఇస్తా ఉన్నాం. కానీ వీటికి వచ్చింది దాదాపు 1200 క్వింటాల వేరుశనగ విత్తనాలు వచ్చినాయి. 1200 క్వింటాల పైనే వచ్చినాయి. ఇప్పటి కూడా మాకున్న సమాచారం ఏంటంటే దాదాపు 2 లారీల దాకా పక్కదారి పట్టించినారనేది మాకు సమాచారం ఉంది. అందుకే ఇందాక మేము అగ్రికల్చర్ ఏవో ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు, చాలా బిజీగా ఉన్నట్టున్నాడు. ఆయన సేనులో తిరిగి బిజీ ఉన్నట్టున్నాడు. అందుకే మా మండల అధ్యక్షుడు ఏడీ గారికి చేస్తే ఆయన ఉండి ఎందుకు మరి కాంగ్రెస్ పెట్టింది మళ్ళీ మీ గవర్నమెంట్ అన్నప్పుడు సెంట్రల్ పెట్టాలి కదంటే ఏదో ఇది ఒకసారి మిస్టేక్ అయింది, తప్పైంది, నెక్స్ట్ సారి పెడతాం, ఈసారి అయితే ఇదే సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. యాక్చువల్ గా అది ఏ అయితే రైతులకు ఇస్తున్నారో ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ కూడా పర్యవేక్షణ ఉండి వాళ్ళ మధ్యలో ఇవ్వాలి, కరెక్టా కాదా చూసి అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు కన్సల్ట్ చేసి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళ పని వీలుండి ఆ కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి ఇచ్చుకుంటా అది కూడా అందరికి ఇస్తలేదు. అది కూడా అందరికీ ఎప్పుడు ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ పక్కదారి దాదాపు 2 లారీల దాకా వేరుశనగ పల్లీలు పక్కదారి పట్టిందని మాకు సమాచారం ఉంది. ఏ రైతైనా సరే ఏ ఊర్లో అయినా సరే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి అప్లై చేసుకుంటే క్వింటల్ ఇచ్చే కాడ 50 కేజీలు ఇస్తారా లేకపోతే 80 కేజీలు ఇస్తారా కానీ రైతులకు అందరూ కూడా వేసుకున్న వాళ్ళకి అందరూ కూడా సమన్వయం చేయాలి, ₹1 కూడా కట్టకుండా. ఇది వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఏం చేసింది మన భారతీయ జనతా పార్టీ అంటే డైరెక్ట్ రైతులకి ఏం కాదు, వీళ్ళకి మధ్యలో ఇస్తే వీళ్ళు మధ్యలో అటు చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే మళ్ళా సేమ్ అదే కథ అదే విధంగా చేస్తా ఉన్నారు. నర్సాపురం టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు. ఈ నెల 26న జరగనున్న ఏఎంసీ చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన పత్రికలో తమ నేత టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు పేరు వేయకుండా అవమానించారని ఆయన వర్గం ప్రెస్ మీట్ పెట్టేవారి నిరసన తెలియజేశారు. 2019 ఎలక్షన్లో ఓడిపోయిన మాధవ్ నాయుడిని నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జిగా తొలగించి పొత్తూరు రామరాజుని నియమించింది. టీడీపీ అధిష్టానం అప్పటి నుంచి ఇప్పట టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఉద్దేశపూర్వకంగానే రామరాజు వారి నాయకుడు బండారు మాధవ నాయుడిని పేర్లు వేయకుండా అవమానించారని వారు ఆరోపించారు. నిరసన తెలియజేసేటువంటి నల్ల కండువ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతోటి కాలికి బలపం కట్టుకుని ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ రేపు నవంబర్ 14, 13, 14, 15 తారీఖుల్లో విజయవాడలో జరిగిన సమ్మిట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే మన నియోజకవర్గంలో దానికి భిన్నంగా రేపు 26వ తారీఖున జరగబోయేటువంటి ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో స్థానిక మాజీ శాసనసభ్యులు 2014 నుంచి 19 దాకా అభివృద్ధి ప్రదాత ఏ విధంగా అయితే నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేశాడో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా సీటు సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు గారు. అటువంటి వ్యక్తి యొక్క పేరు ఎక్కడా కూడా ఇదిగోండి మీకు చూపెడతాను. వారు దింపినటువంటి పాంప్లెట్, ఈ పాంప్లెట్లు ఎక్కడా కూడా ఏ కోశాన కూడా ఆయన పేరు ప్రస్తావించడం కానీ ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడం కానీ చేయలేదు. మరి కావాలని చేశారా, బై మిస్టేక్గా చేశారా అనేది మాకు తెలియదు. కానీ నాకు తెలిసి అయితే మేమైతే కనుక నియోజకవర్గం యావత్తు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా చాలా ఘోరంగా అవమానంగా భావిస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో ఆ గెలుపులో ఆయన ఏ విధంగా సహాయ సహకారాలు అందించాడు, ఏ విధంగా తిరిగాడు అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఏదైతే తప్పు చేశారు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పును సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో రేపు 26వ తారీఖు జరగబోయే కార్యక్రమం విషయంలో మేము తీసుకోబోయేటువంటి నిర్ణయాలకి, జరగబోయే చర్యలకి ఇక్కడ నర్సాపురంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. దానికి మీరు సిద్ధమైతే ఈ తప్పును సరిదిద్దుకోకండి. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై ఆర్డీఏ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి.
రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేశారు. ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు. వాహనాల్లో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. నిబంధనలు పాటించిన 5 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఎల్బీ నగర్ లో చింతలకుంట వద్ద ఆర్డీఏ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో 4 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ రోజు మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి గారు ఇచ్చిన ఆదేశాల అనుసారంగా మేము సీసీ బస్సుల వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఈ వెహికల్స్ మనం చెక్ చేసినాము. ఈ బండికి సంబంధించి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్స్పైర్ అయిపోయింది, పనిచేయడం లేదు. అసలు దీనికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా సరిగా పనిచేయడం లేదు. అండ్ హ్యామర్స్ కూడా వీళ్ళు క్యారీ చేయలేదు. సో దాని గురించి మనం ఈ బండిని వైలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్ కింద కేసు రాసి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మార్నింగ్ నుంచి దగ్గర 15-16 బస్సుల వరకు మనం చెక్ చేయడం జరిగింది. వీటిలో ఈ బస్ మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పర్మిట్, ఇంటర్ స్టేట్ పర్మిట్, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్, వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ చూస్తున్నాము, పొల్యూషన్ సర్టిఫికేట్, సెకండ్ డ్రైవర్ ఉన్నాడా లేదా, మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేస్తుందా లేదా, మన ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనిచేస్తుందా లేదా, ఓపెన్ అవుతుందా లేదా అని చూస్తాము. అంటే ఇప్పుడు మన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉంటుంది. ఇంటర్ స్టేట్ వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్ వస్తున్నప్పుడు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వ్యాలిడ్ ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ సంబంధించి 90,000 రూపాయల ట్యాక్స్ ఉంది. ఆ ట్యాక్స్ వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. అండ్ అదే విధంగా హోమ్ స్టేట్, అంటే ఆ బండి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయిందో దానికి ఆ హోమ్ స్టేట్ ట్యాక్స్ ఉందా లేదా, ఆ పర్మిట్ ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం వేరే రాష్ట్రంలో వీటికి పర్మిట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఏదైనా ఒక 5 years ఉంటుంది. పర్మిట్ అనేది 5 years ఉంటుంది. ఒక బస్సుకి సిట్టింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్ గా నడుపుతున్నారు కదా, అలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలాంటి వాటి మన దృష్టికి వస్తే వాటిని స్ట్రక్చరల్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి, అనాథరైజ్డ్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి బస్సులు ఏమన్నా మీ తనిఖీలో బయట? లేదండి, ఇప్పటి వరకు అయితే ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 15 to 20 వెహికల్స్ మనం చెకింగ్ చేసినాం. అట్లాంటివి మన దృష్టికి అయితే రాలేదు. జల విద్యుత్ ప్రాజెక్టుపై గిరిజన పిల్లలు తిరుగుతున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అల్లూరు కలెక్టరేట్ ను చుట్టుముట్టిన ప్రవాస గ్రామస్తులు మా భూములను జోక్యం చేసుకుంటే లెక్క వేరేలా ఉంటుందని హెచ్చరికలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. జీవో నంబర్ 5113 రద్దు చేయాలి. జీవో నంబర్ 213 రద్దు చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. అడవి జోలికి వస్తే తరిమి కొడుతూ, మా భూమి జోలికి వస్తే తరిమి కొడుతూ, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. మా భూముల్లో తుమ్మలు బాధిన నలభై కంపెనీకి ఎస్సీ ఎస్టీ పెట్టాలి. మా భూముల్లో తుమ్మలు వేసిన నలభై కంపెనీ కేసు నమోదు చేయాలి. ఆదివాసి జోలికి వస్తే కరద్దు. ఆదివాసి జోలికి వస్తే కరద్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.